గతంలో సంగతి ఎందుకు గానీ ఈ కాలపు రాజకీయాల్లో మాత్రం నాయకులకి పబ్లిసిటీ అనేది అదనపు బలం అనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఎంతో మంది నాయకుల్ని అందలం ఎక్కించింది కూడా ఆ పబ్లిసిటీయే. అయితే అది ఓ రేంజ్ వరకు అయితే ఓకే, హద్దులు దాటితేనే పరిస్థితి తలకిందులవుతుంది. పాపులర్ చేసిన పబ్లిసిటీయే క్షణాల్లో అన్పాపులర్ కూడా చేసేస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆ నాయకుడి తీరు అలాంటి పరిస్థితులకే దారితీసింది. సోదరుడి నిర్వాకం కాస్త ఆయన్ని పొలిటికల్ గా ఇరకాటంలో పడేసిందట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంట కథ? వివాదంలో ఎమ్మెల్యే బ్రదర్స్. అన్న చేసిన పని తమ్ముడికి తలనొప్పి. యలమంచిలి జనసేనలో రచ్చ రచ్చ. రికార్డింగ్ డాన్సులు, వెంటాడుతున్న ట్రోల్స్. ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు ఒక కొత్త మలుపు. కూటమిగా జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీల తరఫున ఎంతో మంది కొత్త నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యారు. అలాంటి వారిలో విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఒకరు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన ఆయన అనూహ్యంగా కూటమి అభ్యర్థిగా తెర మీదకు వచ్చి విజయం సాధించారు. అయితే గెలిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే రాజకీయం కాస్త ఎమ్మెల్యే బ్రదర్స్ పాలిటిక్స్ గా మారిపోయాయి. ఎమ్మెల్యే కన్నా ఆయన సోదరుడు సుందరపు సతీషే ఎక్కువగా పాపులర్ అయిపోతున్నారట. అయితే అది మంచిగా అయితే పర్లేదు, కానీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసారా? చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఇటీవల ఈ వీడియోని రోల్ చేయకుండా ముందుకెళ్లలేదంటే అది అతిశయోక్తి కాదేమో. అంతలా వైరల్ అయిపోయాయి ఈ దృశ్యాలు. వైరల్ అయ్యాయి అనే కంటే ప్రత్యర్థులు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారన్న టాక్ ఉంది. వీళ్ళనా మనం ఎన్నుకున్నది అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతూ వైరల్ చేసేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ స్టెప్పులేస్తోంది స్వయానా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సోదరుడు సుందరపు సతీషే. ఇటీవల కార్యకర్తలకు ఇచ్చిన గెట్ టుగెదర్ ఈవెంట్లో ఇలా అమ్మాయిలతో కలిసి స్టెప్పులేసి ట్రోల్ అవుతున్నారు సతీష్. ప్రత్యర్థులు ఈ వ్యవహారాన్ని ఒక రేంజ్లో కబడ్డీ ఆడుకుంటుండటంతో అదిప్పుడు తమ్ముడు ఎమ్మెల్యేకి పెద్ద తలనొప్పిగా మారిందట. అయినా డాన్సులు చేసింది విజయ్ కుమార్ కాదు కదా, ఎందుకింత రచ్చ అనేవారు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే విజయ్ కుమారే అయినా యలమంచిలిలో రాజకీయం అంతా ఆయన సోదరుడు సతీష్ కరసన్నల్లోనే నడుస్తోందట. పైగా ఉత్తరాంధ్ర జనసేన వ్యవహారాలకు ఆయనే ఇన్ఛార్జ్. అందుకే ఇప్పుడు ఈ అంశం ఈ స్థాయిలో దుమారం రేపుతోంది. జనసేనలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ అధినేత పవన్ కి దగ్గరి నాయకుడిగా పేరు పొందారు. దీంతో అధిష్టానం నుంచి ఆయనకి అక్షింతలు తప్పలేదట. ఆ రికార్డింగ్ డాన్సులేంటి, ఆ వ్యవహారం ఏంటి అంటూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ కి గట్టిగానే క్లాసు పీకారట పార్టీ పెద్దలు. ఇప్పటికే ఎమ్మెల్యే బ్రదర్స్ అంటూ ప్రత్యర్థులు ఆరోపణలు విరుచుకుపడుతున్న పరిస్థితి లోకల్ గా ఉంది. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ప్రజలకు చేసిన పనుల కంటే ఇలాంటి వ్యవహారాల వల్లే బాగా ఫేమస్ అయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద పనులతో నిత్యం వార్తల్లో ఉంటున్న ఈ బ్రదర్స్ కి ఇప్పుడు ఈ డాన్సుల వ్యవహారం మరింత డ్యామేజ్ చేసేలా ఉంది. అసలు ఈ వివాదానికి ఎక్కడ మూలం పడిందంటే కాస్త కథలోకి వెళ్ళాలి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన క్యాడర్తో పాటు కూటమి, మిత్రపక్షాలకు సంబంధించి కార్యకర్తలకు ఒక విందు చేయాలని భావించారు. అందుకోసం లైన్ కొత్తూరు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 3 పార్టీల నుంచి 700 మంది కార్యకర్తలు, అభిమానులు అక్కడికి వచ్చారు. వారినుద్దేశించి ప్రసంగించిన విజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన సోదరుడు సతీష్ చేసిన పనే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది. స్టేజ్ మీద రికార్డింగ్ డాన్సర్లతో కలిసి ఆయన స్టెప్పులు వేయడం, ఆ పాట, ఆ సందర్భం అన్నీ కలిసి ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి డాన్సులేంటంటూ ఇంట బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అనితకు సొంత జిల్లా, అందులోనూ ఆమె పక్క నియోజకవర్గంలో ఈ రికార్డింగ్ డాన్సులేంటి, దాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే అరేంజ్ చేయడమేంటి, అందులోనూ ఉత్తరాంధ్ర జనసేన వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న సుందరపు సతీష్ అమ్మాయిలతో కలిసి ఇలాంటి స్టెప్పులు వేయడమేంటి అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఏదో కూటమి వేవులో తమ్ముడు గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు, అన్నకు కూడా కలిసి వచ్చిందన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. అసలు ఎన్నికల్లో గట్టెక్కుతారా అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం నుంచి ఎమ్మెల్యే బ్రదర్స్ ఎలా బయటపడతారో చూడాలి.